హాయ్ అండి, ఈరోజు నేను చేసేది రవ్వ పులిహోర, అంటే బియ్యపు రవ్వతో పులిహోర. ఇదిగోండి ఒక గ్లాసు బియ్యపు రవ్వ. దీంట్లోకి పోపు దినుసులకి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసానండి. ఇంగువ, దీంట్లో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పులుసులోకి పచ్చిమిరపకాయలు, కొంచెం బెల్లం కూడా వేస్తాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి, నూనె. అంతేనండి. దీని ముందు నేను కుక్కర్లో పెట్టేస్తాను. ఇవన్నీ కుక్కర్లో, చిన్న కుక్కర్లో పెట్టుకొని రవ్వను ఒక్కసారి కడుక్కొని నూనె చుక్క వేసుకొని కుక్కర్లో పెడతానండి. ఒకసారి కడిగి మీకు చూపిస్తాను. ఇవ్వండి, కడిగాను రవ్వని. దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ కదండి, 2 గ్లాసున్నర నీళ్ళు పోస్తాను. ఇది మంచి రవ్వేనండి, ఇది తొందరగా బిగుతుగా ఉంటుంది. దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. రవ్వ పొడి పొడిలాడుతూ వస్తుంది, ఉడికినా కూడా. నీళ్ళు పోసుకునే ముందు వేస్తే అది కలుస్తుంది కదా. ఒక గ్లాస్కి 2 పోసుకునే వాళ్ళు 2 పోసుకోవచ్చు. నేను గ్లాసున్నర పోస్తున్నాను, కొంచెం తక్కువ, అంతే చాలండి. దీంట్లో మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చేసుకుంటానండి, సరిపోతుంది. అప్పుడు తక్కువ నీళ్ళు పోసాయి కాబట్టి 3 విజిల్స్ వచ్చినా బాగుంటుంది. ఇది చిన్న కుక్కర్ కాబట్టి ఒక 10 మినిట్స్ లోపు వచ్చేస్తుంది నాకు. ఇక రవ్వ రాగానే చూపిస్తాను. వచ్చేలోపు మనం పోపు వేసుకుందాం. ఈ కుక్కర్ పక్క పొయ్యి మీద పెట్టేద్దాం. పులుసు ఉడకాలి కదండి, కొంచెం పెట్టేస్తే పోపు వేసుకొని పోపులో పులుసు. అయితే ఎప్పుడైతే పోపు నేను వేరుగా తీస్తాను, ఇవాళ అన్నీ కలిపి చూపిస్తాను. కొంచెమే కాబట్టి చాలా నూనె కాగంగానే పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ పోపు దినుసులు వేగంగానే దీంట్లోనే పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవచ్చు. దీన్ని వేరుగా తీసి ప్లేట్లోకి మళ్ళీ పులుసు కాగబెట్టుకున్న ఇవి కరకరలాడుతుంటే నానకుండా ఉన్నా అట్లా చేసుకోవచ్చు. మేము ఎక్కువగా 2 వేరువేరుగా చేస్తాం. మీకు చూపిస్తాను ఈరోజు, కొంత పోపు తీసి చూపిస్తాను. మేము పులుసు పోపు అన్నీ వేరుగా కలుపుతాం. నూనెకి అయితే ఆటోమేటిక్గా వస్తుంది, కుక్కర్ కూడా వస్తుంది. చిన్న కుక్కర్ కదండి, తొందరగానే వస్తుంది. పోపులో జీడిపప్పులు అవి కూడా కావాలన్నా వేసుకోవచ్చు. నేను అది వేయటం లేదండి, జీడిపప్పులు వేసినా బాగుంటాయి. మేము ఈ పోపు అంతా దీంట్లో తీసేసేసి ఇది రవ్వ ఉడకంగానే రవ్వలో పోసేసుకుంటాం. మా పులిహోర అయినా అంతేను, అన్నంలో పోసేస్తే ఈలోపు ఈ నూనె ఈ పోపుకి బిగుతుంటుంది. కొంచెం పోసేలోపు ఇలా పులుసు ఉడుకుతుంటుంది కదా. ఇవ్వండి, ఉడికింది. దీంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తున్నామండి. ఇంగు వేస్తున్నాము. కొంచెం పసుపు వేసుకుందాం. చెప్పా కదా వేస్తానని, పసుపు వేస్తున్నాను. చింతపండు పులుసు అయితే బెల్లం వేసుకోవాలండి. మనం నిమ్మకాయదైతే చక్కెర వేసుకోవాలి. ఇది నాకు ఆవిడ చెప్పారు, బాగుంటుంది టేస్ట్, అట్లా వేయాలట. ఇవన్నీ వేగినాయి, మిరపకాయలు కూడా. ఇదంతా మనం వేరే బేసన్లో తీసుకున్నాం. ఇదిగోండి,
తీసేస్తున్నాను బేసన్లోకి. ఇప్పుడు మనం పులుసు వేసుకుందాం. పులుసు కొంచెం ఎక్కువ అవుతుంది, చూసుకొని వేసుకుంటానండి. పులుసు వేసాను. దీంట్లోకి ఉప్పు, పసుపు, పచ్చిమిరకాయలు. ఎందుకంటే పచ్చిమిరకాయలు పచ్చిమిర్చి దీంట్లో కూడా వేసాను కదండి, పోపులో వేసాను. దీంట్లో పులుపు పడుతూ బాగుంటుంది. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు సన్నగా ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూస్తే బెల్లం ముక్క కొంచెం వేస్తాం. ఇదిగోండి రవ్వ. దీంట్లోకి పోపు మనకు ఎంత కావాలంటే అది వేసుకోవడం. ఎక్కువ వేసాను నేను, చూసుకొని వేసుకోవడమేనండి. ఇది మనం పులుసు అంతా కలిపిన తర్వాత బాగా విడిపోతుంది. కొంచెం వేసుకుందాం. వేసుకుంటే బాగుంటుంది పోపు, కానీ కొందరు ఇష్టపడరు పోపులని. ఇదిగోండి ఇది కూడా ఉడికిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నాం. ఈ పులుసు కూడా ఒకసారి కలిపి చూడండి. రవ్వ పులిహోర విడిపోతుందండి చక్కగా. అయిన తర్వాత విడిపోయి పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీన్ని రవ్వ పులిహోర అంటారు, బియ్యపు రవ్వ పులిహోర అంటారు. బాగా టిఫిన్ బయటికి వెళ్ళాలంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వాటికి బాగుంటుందండి. ఇది అంతేనండి, రవ్వ పులిహోర. చింతపండుతో చేసిన రవ్వ పులిహోర అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. లైక్ చేయని వాళ్ళు చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు.